ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థలోని కొత్తపల్లి 17వ డివిజన్ 18వ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ వేముల కవిత చంద్రశేఖర్ గారు, వాసాల రమేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మనకు మంచినీటికి సంబంధించి మంచినీళ్ళ బావి గురించి శంకుస్థాపన భూమి పూజ నిర్వహించడం జరిగింది. దాదాపు ఒక 4 లక్షల మున్సిపల్ సాధారణ నిధుల నుండి. అలాగే సిల్ట్ ఇప్పుడు వర్షాకాలంలో ఇబ్బంది అవుతుంది కాబట్టి సిల్ట్ కు సంబంధించి పనులు సుధా ప్రారంభించడం జరిగింది 2 డివిజన్లలో. దీనికి సంబంధించి ఒక 4 లక్షల రూపాయలతో సిల్ట్ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అలాగే మనకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మున్సిపల్ సాధారణ నిధుల నుండి మరమ్మతుల గురించి ఆధునీకరణ పనుల గురించి దాదాపు ఒక 6 లక్షల నిధులతోని పనిని పూర్తి చేసి ఈ రోజే ప్రాథమిక ఉప కేంద్రాన్ని పునఃప్రారంభించడం జరిగింది. ప్రజలకు అందుబాటులో విధంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొత్తపల్లిలో అధిక సంఖ్యలో నిధులు ఇచ్చి మనకు, ఎందుకంటే మెర్జ్డ్ విలేజ్ కాబట్టి ఇక్కడ పని చేయాల్సింది ఎక్కువ స్థాయిలో ఉంది కాబట్టి దశల వారీగా ఇక్కడ ఉన్న సమస్యలను స్థానిక కార్పొరేటర్లు కానీ ప్రజలు కానీ మా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. దశల వారీగా అన్ని కార్యక్రమాలను ముందుండే విధంగా, అభివృద్ధిలో ముందు ఉండే విధంగా 2 డివిజన్లో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఈ మట్టి తీపిచ్చింది ఇక్కడ ర్యాంప్ కోసమే వినియోగించమంటుంది మీరు? ఇక్కడ ఇప్పుడు ఏదైతే మంచినీటి బావి గురించి తీసిన మట్టి ఉంటుందో ఇక్కడ ప్రజల సౌకర్యార్థం కానీ ఇక్కడ మనకు బావి దాదాపుగా వీళ్ళు బయట అమ్ముకుంటా ఉంటారు. ఇది అమ్మకానికి జరగకుండా ఇక్కడనే పోయమని మనం కాంట్రాక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది అధికారులతో. ఏది ఇది నీదా? మరి దీని తవ్వేది కట్టవికలు రాదా? దీన్ని వస్తుంది కదా ఈ మట్టి లెక్కల్ని తీసింది దానికి పోయి కట్ట పోయి దీనికే పోయిర్రు అంటున్నా. జేసీ పెట్టి చెట్టు వీకియాలి. ఈ గారు దీనికి దారి అయ్యి చెప్పి చేసి జేసీ పెడితే అవన్నీ వీకేస్తే ఇటు డైరెక్ట్ వచ్చేటట్టు ఉండాలి. బండ మీద అగరబత్తి ముట్టి కలుపుకు ఆగే పసుపు కింద మీద బండ మీద సరిపోతుంది. ఎంత సార్? 10 మీటర్స్ అనుకున్నాం. ఇక్కడ అవసరం అయితే ఇంకొంచెం ఈ మొర ఇగో ర్యాంప్ అయ్యి ఇల్లు వెళ్ళిన మట్టి అటు ఇటు ఏం చేయకు నువ్వు, ఎందుకంటే దీనికి కావాలి. ఇలా ర్యాంప్ ఎక్కి దిగేటట్టు ఉండాలి, మనకు సపరేట్ ఉండాలి. తీసుకో కొట్టు శేఖర్, నువ్వు కొట్టు పెట్టి మంచి వాటర్ రావాలి.
ఒక్కసారి అటు చూద్దా. బాగా లగాయించు నువ్వు దియ ఈ ఫోటోది ఛానల్ రమ్మంటే అయిపో కదా, ఉల్టా పల్టా ఇలా ముందుకు నిలుతారు ఇట్లా అంటే మంచి అంతా